హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ రోషన్. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మనకి ఈ రోజు 1100 ప్రాఫిట్ అయితే వచ్చింది. అది కూడా 15 మినిట్స్లో 1100 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో లాజిక్ బిహైండ్ నా ట్రేడ్ చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఎవ్రీడే నా ట్రేడ్ వెనుక ఉన్న లాజిక్ అండ్ నా ట్రేడ్ తీసుకునే కండిషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో లాజిక్ బిహైండ్ మై ట్రేడ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే మార్కెట్ వ్యూ అంటే మార్కెట్ అప్ సైడ్ ఉంటుందా, డౌన్ సైడ్ ఉంటుందా, లేదా సైడ్ వైజ్ ఉంటుందా, ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉన్నాయి, వెళ్ళి ఫాలో అయిపోండి. సో గైస్, ఈరోజు మనం నిఫ్టీలో అండ్ సింగిల్ లాట్ అయితే తీసుకున్నాను. సో మనం 22,700 ప్రైస్ దగ్గర అంటే 22,700 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 303 ప్రీమియంలో 1500 లాట్ 50 అనమాట. అంటే సింగిల్ లాట్ అయితే తీసుకున్నాను. సో 303 ప్రైస్లో అయితే తీసుకున్నాను, సింగిల్ లాట్ తీసుకున్నాను. అది కూడా 1025కి ఎగ్జాక్ట్గా మనం ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో 1025కి నిఫ్టీ పుట్ సైడ్ మనం ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసాం. సో లాజిక్ బిహైండ్ ట్రేడ్ ఏంటంటే 1025. సో చూడండి, ఇది నిఫ్టీ క్యాండిల్, ఇది 23rd ఏప్రిల్ అంటే ఈరోజు నిఫ్టీ గ్రాఫ్ అనమాట. సో నిఫ్టీ గ్రాఫ్లో 1025 క్యాండిల్ అయితే ఇక్కడ ఉంది కదా. సో 1025 క్యాండిల్ ఇక్కడ ఉంది. సో ఏంటంటే ఇక్కడ పుట్ తీసుకుని నేనైతే డే హైలో ఇక్కడ ఒక 30 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టాను. ఓకే, సో ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈరోజు ఫస్ట్ క్యాండిల్ చూసారా, 9:15 క్యాండిల్. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా. సో ఫస్ట్ క్యాండిల్ మధ్యలో ఒక లైన్ ఉంది చూడండి. అంటే ట్రేడింగ్ టెర్మినాలజీలో చెప్పాలంటే సో 50% ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ అనమాట. సో చూడండి, ఫస్ట్ క్యాండిల్లో 50% మధ్యలో అంటే ఫస్ట్ క్యాండిల్కి సరిగ్గా మధ్యలో ఒక లైన్ అయితే డ్రా చేశాను కదా. సో ఆ 50% ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ నుండి మనకి మార్కెట్ అయితే రివర్స్ అవ్వడం జరిగింది, రైట్. సో ఈ స్ట్రాటజీ మీద నేనైతే 1025కి ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకున్నాను. అండ్ స్టాప్ లాస్ వచ్చి 25 to 30, ఆల్మోస్ట్ 35 పాయింట్స్ అయితే నా స్టాప్ లాస్ అయితే ఉంది. అండ్ నా టార్గెట్ వచ్చి 40 EMA. ఓకే, ఈ స్లోపింగ్ EMA ఉంది కదా. సో ఇది నా టార్గెట్. ఓకే, అండ్ మన ట్రేడ్ ఎగ్జిట్ అయిన టైం వచ్చి 10:41కి ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయాం. సో 325 ప్రైస్లో ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయ్యాం. అంటే 303లో బై చేసింది, 325లో ఎగ్జిట్ అయ్యాం. సో 22 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. సో సింగిల్ లాట్ మీద 22 పాయింట్స్ అంటే 22 మల్టీప్లైస్ సింగిల్ లాట్ కదా. సో 1100 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది ఈరోజు. సో గైస్, 1100 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ నా ఈ ట్రేడ్ స్ట్రాటజీ ఉంది కదా, 50% ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ అని. సో ఇదే స్ట్రాటజీ మనకి నిన్న కూడా వర్కౌట్ అయింది. ఓకే, నిన్న చూసారా, 22nd ఏప్రిల్ ఈ క్యాండిల్ ఉంది కదా, రెడ్ క్యాండిల్. సో 50% ఆఫ్ దిస్ ఫస్ట్ క్యాండిల్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ. ఓకే, 50% ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ నుండి మళ్ళీ మార్కెట్ మనకి మిడ్ ఆఫ్టర్నూన్లో 40 EMA వరకు రావడం అయితే జరిగింది, రైట్. సో ఈ రోజు కూడా సేమ్ స్ట్రాటజీ చూడండి, 50% ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ నుండి మనకి ఈ మార్కెట్ వచ్చి 40 EMA వరకు రావడం అయితే జరిగింది. ఓకే, సో ఈ రోజు అయితే ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను. నా టార్గెట్ వచ్చి 40 EMA. సో 10:45 క్యాండిల్ ఇది. ఆల్మోస్ట్ మనం ఈ క్యాండిల్లోనే ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయ్యాము ఈ సపోర్ట్ దగ్గర, రైట్. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.